ఒంటి మీదకి 16 వచ్చేసరికి అంతా తెలుసనుకుంది. తెలిసిన దాన్నే గుడ్డిగా ఫాలో అయిపోయి ఓ హత్య చేసేసి చీకట్లో దాక్కుంది. దాదాపుగా 12 గంటల పాటు పోలీసులు సైతం ముప్పతిప్పలు పెట్టింది. తీరా దొరికిన తర్వాత కూడా నేరాన్ని మరొకరిపై తోసే ప్రయత్నం చేసింది. ఇతని పేరు రామ్ స్వరూప్ రాథోడ్. ఇతను ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలోని దలియా జిల్లా పండోకర్ గ్రామంలో ఉంటాడు. ఇతని సొంతూరు గ్వాలియర్లోని కృష్ణానగర్. ఇతని కొడుకు మహేష్ రాథోడ్ వేరే చోట ఉద్యోగం చేస్తుండగా అతని 16 కూతురు అంటే తన మనవరాలు మాత్రం ఈ రామ్ దగ్గరే ఉండేది. మనవరాలిపై ఉన్న ఇష్టంతో ఆమెతోనే తన శేష జీవితం గడిపేయాలి అనుకున్నాడు ఈ రామ్. అందుకే హోమ్ గార్డ్ గా రిటైర్ అయినప్పటి నుండి తన మైనర్ మనవరాలిని తనతోనే ఉంచుకున్నాడు. మనవరాలు 10th క్లాస్ చదువుతుంది. స్కాలర్షిప్ రావటంతో దానికోసం తాతను తీసుకొని హోలీకి 2 రోజుల ముందు గ్వాలియర్ కి వచ్చిందామే. చాలా కాలం తర్వాత తన సొంతూరికి రావటంతో రామ్ చుట్టుపక్కల వారితో చాలాసేపు మాట్లాడాడు. అలాగే మనవరాలని కూడా అందరికీ పరిచయం చేశాడు. అలా రాత్రైంది. మనవరాలు ఏం చేస్తుందా అని తాత ఆమె గదిలోకి వెళ్ళాడు. మనవరాలు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు గమనించాడు. దీంతో సర్రమంటూ బీపీ పెరిగిపోయింది రామ్ కు. కారణం గతం నుండే మనవరాలు చాలా మంది మగవారితో అలా ఫోన్లో మాట్లాడటం విని ఇలాంటివి చేయకూడదని మందలించాడు. అయితే తాత ఎన్నిసార్లు చెప్పినా మనవరాలు మాత్రం మనసే మార్చుకోలేదు. పైగా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఓ వ్యక్తితో క్లోజ్ అయిపోయి అతన్ని బాయ్ ఫ్రెండ్ గా సెట్ చేసుకుంది. అప్పటి నుండి అతనితో కుదిరితే వీడియో కాల్స్, కుదరినప్పుడు ఆడియో కాల్స్ తో తెగ బిజీ అయిపోయింది. అది గమనించిన తాత ఈ వయసులో ఇలాంటి అట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. అది ప్రేమ కాదు. అందుకే దాన్ని ప్రేమ అని నువ్వు పొరపడి తప్పటడుగు వేయొద్దన్నాడు. కానీ అప్పటికే బుర్ర నిండా భూత చిత్రాలను ఎక్కించుకొని చెడిపోయింది మనవరాలు. ఫోన్ చేతిలో పెట్టుకుని అశ్లీల వీడియోలు చూస్తూ ప్రియుడితో చాటింగ్ చేస్తూ కొన్నాళ్ళకి శీలం లేని శీలవతిగా తయారైపోయింది. మనవరాలి దినదినాభివృద్ధి చూసి చెలించిపోయాడు తాత. దీంతో ఆమెకు గట్టిగా బుద్ధి చెప్పాలని, ఇంకోసారి ఇలాంటివి చేస్తే నాతో నిన్ను ఉంచుకోనని, మళ్ళీ ఇలాంటి పనులు చేస్తే నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని మనవరాలికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఆ వార్నింగ్ కి మనవరాలు ఏమాత్రం జంకలేదు. కామం నెత్తి మీదకెక్కి నాట్యం చేస్తుంటే కళ్ళ ముందు ఉన్న కటిక నిజాలు కనిపించవన్నట్లు కాకిలా తాత అరిచి చెప్పినా కళ్ళ ముందున్న నిజాలు చూడకుండా విర్రవీగిందామే. ముసలోడు నన్నేం చేస్తాడులే అనుకుని తన లవ్ అనుకుంటున్న కామాన్ని కంటిన్యూ చేసింది. అయితే తాత సీరియస్ గా హెచ్చరించినప్పటి నుండి పాప కొంచెం జాగ్రత్త పడింది. తాత ముందు కాకుండా అతను లేని టైం చూసుకొని ప్రియుడితో మాట్లాడేది. స్కాలర్షిప్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ విషయం తాతకు అర్థమైంది. మనవరాలు గదిలో ఒంటరిగా తన బాయ్ ఫ్రెండ్ తో వీడియో కాల్ మాట్లాడటం చూశాడు తాత. చూడగానే సీన్ మొత్తం అర్థమైపోయింది. మనవరాలు ఇంకా రాంగ్ రూట్ లోనే ఉందని తెలుసుకున్నాడు. దీంతో వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వెంటనే మనవరాలి దగ్గరకు వెళ్ళాడు. ఇంకా నువ్వు మారలేదా? అసలు ఈ ఫోన్ వల్లే నువ్వు సగం చెడిపోయావు అంటూ ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టాడు. తన ముందే తప్పు చేస్తున్న మనవరాలి చెంప చెల్లుమనిపించాడు. మళ్ళీ ఇలాంటి పని చేస్తే విషయం చాలా దూరం పోతుందని బెదిరించాడు. దీంతో తాతపై కోపం పగ రెండూ ఒకేసారి వచ్చేశాయి ఆమెకు. తను సుఖపడుతుంటే ముసలి వయసులో ఉన్న తాత దాన్ని చూసి ఈర్ష్యపడి అడ్డొస్తున్నాడనుకుంది. దీంతో వెంటనే తాత చీటీ చింపేయాలి అని డిసైడ్ అయిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా తాత వాడే నిద్ర మాత్రలతోనే అతని కథ ముగించేద్దామనుకుంది. అయితే తాత దగ్గర ఎక్కువ టాబ్లెట్స్ లేకపోవడంతో ఆ షీట్ తీసుకుని దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లి వాటిని కొన్నది. తర్వాత వేడివేడిగా హల్వా చేసి 15 నిద్ర మాత్రలు పొడి చేసి ఆ హల్వాలో కలిపేసింది. ప్రేమగా తాత దగ్గరికి వెళ్ళింది. ఇక నుండి నువ్వు చెప్పినట్లే వింటాను తాత అని అతన్ని నమ్మించి ఈ హల్వా నీకు ఇష్టమనే చేశా, దా తిను అంటూ ప్రేమగా ఆ హల్వాని తాతకు తినిపించింది. అది తిన్న ఓ పావు గంటకి తాత నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఈ 15 నిమిషాల గ్యాప్ లోనే పాప మరో కథకు శ్రీకారం చుట్టింది. ఎక్కడో ఉన్న తన తండ్రి మహేష్ కి ఫోన్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బు విషయంలో తాతతో గొడవ పడి తాతను బాగా కొట్టారని చెప్పింది. పైగా తనని కూడా బెదిరించారని చెప్పింది. అందుకే మేం రేపే వెళ్లిపోతున్నామంది. అప్పటికే కూతురు మాటలకి కంగారు పడిపోయిన తండ్రి ముందు వెళ్లి విషయాన్ని పోలీసులకు చెప్పమన్నాడు. కానీ కూతురు మాత్రం పోలీసుల ప్రస్తావన రాగానే విషయం అంతదాకా వస్తే అలాగే కంప్లైంట్ చేస్తామని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈలోగా తాత నిద్రలోకి జారుకున్నాడు. ఇక వెంటనే తన ప్లాన్ ని అమలు చేయటం మొదలు పెట్టింది. ఓ గదిలో బట్టలు పెట్టుకునే ఓ పెట్టెను ఓపెన్ చేసి తాత నిద్రలో ఉండగానే అతన్ని ఈడ్చుకుంటూ వెళ్లి ఆ పెట్టెలోకి తోసేసింది. తర్వాత తను కూడా పెట్టెలోకి వెళ్లి తాతపై కూర్చొని కత్తితో అతని పీక కోసేసింది. దీంతో రామ్ చనిపోయాడు. అలా తాతను చంపాక పెట్టెలో నుండి బయటకు వచ్చి పెట్టె తాళం వేసేసి ప్రియుడికి ఫోన్ చేసింది. అతన్ని ఇంటికి పిలిపించుకొని 3 రోజుల పాటు ఇంట్లో తాత శవాన్ని పెట్టుకొని ప్రియుడితో గడిపేసింది. కానీ తను తన తాతను చంపినట్లుగా ప్రియుడికి చెప్పలేదు. అప్పటికే ప్రియుడు మీ ఇంట్లో నుండి ఏదో దుర్వాసన వస్తుంది అంటున్నా ఏదో ఇలక చచ్చి ఉంటుందిలే అని చెప్పి కవర్ చేసింది. అయితే ప్రియుడు అలా అనటంతో ఆమెకు కూడా భయం మొదలైంది. వాసన చుట్టుపక్కల వారికి కూడా వస్తే పోలీసులు తన తాట తీసేయటం ఖాయం అనుకొని వెంటనే మరో ప్లాన్ వేసింది.
తను ఇక్కడే ఉంటే రిస్క్ అని ప్రియుడితో పారిపోవాలి అనుకుంది. దీంతో ఆమె ప్రియుడితో మన ప్రేమకి మా తాత అడ్డు తగులుతున్నాడు, అందుకే మనిద్దరం కలిసి ఎక్కడికైనా పారిపోదామంది. డబ్బు విషయం నాకు వదిలేయి, నేను అరేంజ్ చేస్తా, స్కాలర్షిప్ డబ్బుంది, దాంతో పారిపోదాం, అందుకే ముందు నువ్వు వెళ్లి తెల్లారేసరికి ఓ టాక్సీని అరేంజ్ చేయమని ప్రియుడిని పంపింది. ప్రియురాలు చేసిన నేరం నుండి తప్పించుకోవాలని పారిపోయే ప్లాన్ చేసిందని తెలియక ప్రియుడు సరే అంటూ టాక్సీ మాట్లాడటానికి వెళ్లాడు. అలా ప్రియుడిని పంపి మళ్లీ తన ప్లాన్ లో భాగంగానే తండ్రికి ఫోన్ చేసింది. నిన్న తాతపై అటాక్ చేసిన వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. తన ప్రియుడితో పారిపోయిన విషయం ఎవరికి తెలియకుండా ఉండాలనే కావాలని కిడ్నాప్ డ్రామాకి తెరతీసిందామే. అప్పటికే తన తండ్రిపై కొందరు అటాక్ చేశారని కూతురు గతంలో చెప్పటంతో వాళ్లే తన కూతుర్ని కిడ్నాప్ చేశారని తన కూతురు చెప్పటంతో అదంతా నిజమే అనుకున్నాడు తండ్రి. అయితే తండ్రికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అట్లున్నట్టే ప్రియుడితో చెక్కేయాలి అనుకుందామే. కానీ ఇక్కడే పాప ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. తండ్రి ఊరు నుండి వచ్చేసరికి తను పారిపోవాలి అనుకుంది. కానీ తండ్రి మాత్రం తెలివిగా తన ఇంటి చుట్టుపక్కన ఉండే వాళ్లకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పి ఓసారి తన ఇంటికి వెళ్లి చూడమన్నాడు. దీంతో వాళ్ళంతా రామ్ ఇంటికి వస్తున్నారు. అదంతా కిటికీలో నుండి గమనించిన ఆమె అక్కడే ఉంటే తాత శవం వాళ్ళ కంటపడి తనని పట్టుకుంటారని భయపడి వాళ్ళు తన ఇంటికి వచ్చేలోపై పక్కింటి డాబా మీదకి వెళ్లి వాటర్ ట్యాంక్ చాటున దాక్కుంది. ఇంట్లోకి వచ్చిన వారు ఇల్లంతా వెతికారు, కానీ ఎక్కడా తాత మనవరాలు ఆచూకీ దొరకలేదు. అయితే గదిలో ఉన్న పెట్టెలో నుండి దుర్వాసన వస్తుండటంతో వెంటనే వారు ఆ పెట్టె దగ్గరకు వెళ్లారు. అనుమానంగా అనిపించడంతో ఆ విషయాన్ని మహేష్ కి చెప్పారు. అప్పటికే మహేష్ గ్వాలియర్ బయలుదేరిపోయాడు. వారు చెప్పిన విషయం తెలియగానే వెంటనే ఆ విషయాన్ని అతను పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు రామ్ ఇంటికి చేరుకున్నారు. పెట్టె తాళాన్ని పగలగొట్టి చూడగా లోపల రామ్ శవం కుళ్లిపోయి కనిపించింది. వారికి శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపారు. మహేష్ తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పటంతో అప్పటి నుండి పోలీసులు ఆ మైనర్ కోసం వెతకటం స్టార్ట్ చేశారు. ఆ రాత్రంతా ఆమె కోసం వెతుకుతూనే ఉండగా తెల్లారేసరికి ఆమె పక్కింటి డాబా మీద ట్యాంకుల పక్కన కూర్చొని ఉండటం గమనించి భయంతో వణికిపోతున్న ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అంత భయంలో కూడా పాప పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మొదలుపెట్టింది. మీ తాతను ఎవరు చంపారు, నువ్వేనా అని అంటే నేను కాదు, నా ప్రియుడు టాక్సీ డ్రైవర్ తో కలిసి చంపేశాడని ఆ ఇద్దరిని ఇరికించాలనుకుంది. నా ప్రియుడు నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చి అడ్డంగా ఉన్న నా తాతను టాక్సీ డ్రైవర్ తో కలిసి చంపి నన్ను తీసుకువెళదామనుకుంటే నేను తెలివిగా వాళ్ళ నుండి తప్పించుకొని భయంతో ఇక్కడ దాక్కున్నా అని చెప్పింది. మొదట పోలీసులు కూడా ఆమె చెప్పింది నిజమేనేమో అనుకున్నారు. దీంతో ఆ వైపు నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే వారి విచారణలో అసలు ఆమె బాయ్ ఫ్రెండ్ టాక్సీ డ్రైవర్ తాతను చంపలేదని తేలింది. తెల్లారేసరికి టాక్సీ డ్రైవర్ ని మాట్లాడి ఇంటికి తెస్తుండగా పోలీసులకు ఆమె బాయ్ ఫ్రెండ్ చిక్కాడు. దీంతో ఇద్దరిని పట్టుకుని విచారించగా పాప చెప్పింది మొత్తం అబద్ధమని తేలింది. దీంతో ఆమెను పట్టుకున్నారు. పైగా రామ్ ఛాతీపై మనవరాలి గోళ్ల ఘాట్లు ఉండటంతో వారికి ఆమె మీదే అనుమానం వచ్చింది. దీంతో మీ తాత హత్యని నువ్వే చేసి నేరాన్ని నీ బాయ్ ఫ్రెండ్ టాక్సీ డ్రైవర్ మీదకి తోసేద్దాం అనుకుంటున్నావా అంటూ ఆమెను తమ స్టైల్లో విచారించేసరికి తన తాతను తనే చంపినట్లుగా ఆ యువతి ఒప్పుకుంది. తన తాత తన ఫోన్ లాక్కొని తనకి తప్పుడు పనులు చేయకుండా వార్నింగ్ ఇవ్వటం వల్లే అతనిపై కోపం పెంచుకొని హత్య చేసి ప్రియుడితో పారిపోవాలని అనుకుంటూ ఉండగా ఇలా దొరికిపోయారని చెప్పిందామే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.